అరే నేను ఎన్ని మాటలన్నా కేటీఆర్ నా కోసం వచ్చిండే, నేను ఎన్ని మాటలన్నా కేసీఆర్ పంపించిండే, ఎన్ని మాటలన్నా హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నాకు అండగా ఉందే, రేపటి రోజున ప్రాంతీయ వాదాన్ని ప్రాంతీయ తత్వాన్ని మనం గెలిపించుకోవాలని చెప్పి మీకు మద్దతు రాదా? మీ విలువ వాళ్ళకి తెలిసి రాదా? మీకు మంచి పేరు రాదా? మీ గ్రాఫ్ పెరగదా? మీ హుందాతనం పెరగదా? మీ ఔన్నత్యం పెరగదా? నేను కేటీఆర్ని అడుగుతా ఉన్నా, హరీష్ రావుని అడుగుతా ఉన్నా. బలమైనటువంటి ఉద్యమకారులను కాపాడుకోవాల్సినటువంటి మనము, మీరు అట్లీస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి గాదా ఇన్నయ్య గురించి మీరు మాట్లాడలేని పరిస్థితి, ఆయన గురించి ఫైట్ చేయలేనటువంటి పరిస్థితి, వాళ్ళ కుటుంబాన్ని చేరదీసి ఎట్లా ఉన్నాడమ్మా ఆయన జైల్లో ఒంట్లో బాగాలేదంట కదా, మరేమైనా ఇబ్బంది పెడుతున్నారా? ఈ రోజున గాదా ఇన్నయ్య గారికి ఒంట్లో బాగాలే, అస్వస్థతకు గురవుతున్నారు, జైల్లో ఉండలేకపోతున్నారు. నిజంగానే చేసిన ఒకటే వ్యాఖ్య దానికి కారణమా? అంత్యక్రియల దగ్గర మాట్లాడిన మాటలకి ఇంత బలం ఉంటుందా అని ఆలోచించాలే. బలమైన ప్రతిపక్షంగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం మీకు లేదా? ఉద్యమకారులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం మీకు లేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ కలుపుకపోవాల్సినటువంటి పని మీకు లేదా? మీరు మళ్ళా అధికారంలోకి రావాలంటే ఉద్యమకారులని కలుపుకపోవాల్సినటువంటి పని మీకు లేదా? కలుపుకపోరా? ఈ ప్రశ్న కేటీఆర్ కి, హరీష్ రావుకి, కేసీఆర్ ని అడుగుతా ఉన్నాను. మీ నోటు వెంట ఒక్కసారి కూడా మాట్లాడలేదే? అరే ఏమైంది? ఆయన ఎట్లున్నారు? ఇంకెన్ని రోజులు పెడతారు జైల్లో? బెయిల్ ఎందుకు రావట్లే? ఎందుకు బెయిల్ రానియకుండా చేస్తున్నారు? మనం పార్టీ తరపున అడ్వకేట్లను పెట్టాలా? ఆ కుటుంబాన్ని మనం పరామర్శించాలా? ఉండాలి కదండి. ఆయన మన చిన్న వ్యక్తి అండి, రాజకీయ నాయకుడు కాకపోవచ్చు, కానీ అనునిత్యం తెలంగాణ ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తేగా, మాట్లాడిన వ్యక్తేగా, ఆలోచించిన వ్యక్తేగా. మా అటువంటి వ్యక్తుల్ని మీరు కలపకపోతారా? మాకెందుకులే అని చెప్పి వెళ్ళిపోతారా? అందుకే చెప్తున్న కేటీఆర్ గారు, విలువలతో కూడినటువంటి రాజకీయం చేయండి, ప్రజల మధ్యలోకి రండి, ఉద్యమకారులను కలుపుకపోండి, బలమైన ప్రతిపక్షంగా మరింత హోదాని పెంచుకోండి, హుందాతనాన్ని పెంచుకోండి, చేసిన తప్పులకు పశ్చాత్తాపపడండి, సవరించుకోండి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఆలోచించండి. అట్లీస్ట్ ఇప్పుడైనా గాదా ఇన్నయ్య రెడ్డి గారిని పరామర్శించండి, వాళ్ళ కుటుంబాన్ని. ఒక బలమైన ప్రతిపక్షంగా ఏం జరుగుతుందో తెలుసుకోండి. దాంతో పాటు ఏ ఉద్యమకారులనైతే మీ పార్టీ దూరం పెట్టిందో అదే ఉద్యమకారులను మళ్ళీ కలవండి, కలిసి తెలంగాణ పరిస్థితి వివరించండి, మాట్లాడండి. ప్రతిదీ కూడా మీకు గ్రాఫ్ పెంచుతుంది, పేరు తెచ్చిపెడుతుంది తప్ప పేరైతే మీకు తగ్గించదు.